శ్రీహరి చేసిన వంచన. ఒకనాడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు రణరంగానికి వచ్చాడు. దానవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. దానవరాజేంద్ర, నేను విప్రుణ్ణి, నువ్వు ప్రభువువు, సర్వసంపదలకు దాతవు. నాకు పెద్దగా కోరికలు లేవు. నిరీహుడును, పైగా వృద్ధుడను. చాలా దప్పికగా ఉంది. ఆట్టే మాట్లాడలేను. నువ్వు ఊ అంటే అడుగుతాను. చిన్న కోరిక తీర్చు అన్నాడు. శంఖచూడు ప్రసన్నుడై అడగండి తీరుస్తాను అన్నాడు. అయితే నీ మెడలో ఉన్న నారాయణ కవచం కావాలి, ఈ అడగడమే తడవుగా దానవేంద్రుడు తీసి ఇచ్చేశాడు. అది పుచ్చుకొని ఆ వృద్ధ బ్రాహ్మణుడు శ్రీహరి అంతలోనే అంతర్ధానం చెందాడు. నారాయణ కవచధారి అయి శంఖచూడిని రూపంలో తులసీదేవి ముందు ప్రత్యక్షమయ్యాడు. మాయోపాయంతో ఆమె గర్భంలో వీర్యాధానం చేశాడు. సరిగ్గా అదే సమయానికి రణరంగంలో శివుడు తనకు శ్రీహరి అందించిన శూలాన్ని తీశాడు. అది గ్రీష్మ మధ్యాహ్న మార్తాండ మండలంలాగా, ప్రళయ కాలాగ్ని శిఖలాగా, దుర్నిరీక్ష్యంగా దుర్నివార్యంగా ప్రజ్వరిల్లుతుంది. సుదర్శన చక్రంలాగా, సర్వ శాస్త్రాస్త్ర సారంలాగా తేజోరిల్లుతుంది. 1000 ధనస్సుల పొడుగుంది, 100 బారల వెడల్పుంది. సర్వ బ్రహ్మాండ మండలాన్ని సంహరించడానికి సమర్థమనిపిస్తుంది. ఆ శూలాన్ని ఒక్కసారి గిర్రున తిప్పి శంఖచూడు మీదకు విసిరాడు. దాన్ని చూస్తూనే దానవేంద్రుడు ధనస్సు వదిలేశాడు. మనసులో శ్రీకృష్ణుడి పాదపద్మాలను ధ్యానించాడు. యోగాసనాసీనుడు అయ్యాడు. శూలం గిరికిలి కట్టుకుంటూ వచ్చి అతడి మీద పడింది. పడటం ఏమిటి, రథంతో సహా భస్మమైపోయాడు. ఆ భస్మరాశి నుంచి కిశోర గోపవేషంలో సుధాముడు ఆవిర్భవించాడు. ద్విభుజుడు, మురళీహస్తుడు, రత్నభూషణ భూషితుడు, గోపకోటి పరివేష్టితుడు, బాలసూర్యప్రభలతో వెలుగుపోతున్నాడు. అంతలోకి గోలోకం నుంచి దివ్య విమానం వచ్చింది. అతడు, గోపుకులు అందులోకి అధిరోహించారు. అది ఆకాశ మార్గాన గోలోకానికి సాగిపోయింది. అక్కడ బృందావనంలో రాసమండలంలో రాధాకృష్ణులకు సవినయంగా సభక్తికంగా నమస్కరించాడు. సాష్టాంగపడ్డాడు. రాధాకృష్ణులు ప్రసన్న వదనారవిందులై బాలసుధాముణ్ణి తిలకించి ప్రేమగా చేరదీసి ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. శివుడు ప్రయోగించిన శూలం శంఖచూడు అస్థికలతో కలిసి శంఖజాతిగా మారిపోయింది. అప్పటి నుంచి శంఖం దేవతార్చనలకు యోగ్యమైంది. శంఖంలో పోసిన తీర్థం చాలా ప్రశస్తం, దేవతలకు ప్రీతిపాత్రం. పవిత్ర తీర్థోదకాలగా పరమ పవిత్రం. శంఖ శబ్దం వినిపించిన చోట లక్ష్మీదేవి ఉంటుంది. శంఖజలంతో స్నానం చేస్తే సకల తీర్థాలలోనూ స్నానం చేసినట్టే. శంఖం శ్రీహరికి అధిష్టానం. అది ఉన్న చోట విష్ణుమూర్తి ఉన్నట్టే. అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. అమంగళాలు అన్నీ పటాపంచలవుతాయి. దానవ సంహారంతో శివుడు సంతుష్టి చెందాడు. వృషభారూఢుడై తన లోకానికి వెళ్ళిపోయాడు. దేవతలు తమ రాజ్యాన్ని, తమ అధికారాలను తిరిగి పొంది విజయోత్సవం చేసుకున్నారు. దేవదుందుములు మిన్నింటి మ్రోగాయి. గంధర్వ కిన్నెరలు గొంతెంతి పాడారు. పుష్పవృష్టి ధారాళంగా కురిసింది. మహర్షులు, మునీంద్రులు శివుడని, ప్రమథలను, దేవవీరులను, కాళికామాతను ప్రశంసించారు. నారద, తులసి గర్భంలో శ్రీహరి వీర్యాధానం ఎలా చేశాడు అనేదే కదా నీ శంక. చెబుతున్నాను విను. తులసీదేవి పాతివ్రత్యాన్ని భంగపరిస్తేనే కాని శంఖచూడు మరణించడు. అందుకని శ్రీహరి దానవ ప్రభువు రూపంలో తులసి మందిరానికి వెళ్ళాడు. మందిర ద్వారం దగ్గర దుందుబి ఉంది. దాన్ని మోగించాడు. అది జయశబ్దం చేసింది. ఆ ధ్వని విని పరమానంద భరితురాలై ఆ సాధ్వీమణి మందిర కవాటం తెరిచి ఈవలికి వచ్చింది. ఎట్టెదుట తన మనోహరుని చూసింది. సంతోషం పట్టలేక ఉక్కిరిబిక్కిరయ్యింది. బ్రాహ్మణులకు, వంది మాగుదులకు, స్వస్తివాచకులకు ధనక కనక మణి మాణిక్యాలను దోసిళ్ల కొద్దీ దానం చేసింది. ఆర్ఘ్యపాద్యాలను తెచ్చి మనోహరుడి పాదాలను కడిగింది. నమస్కరించి ముద్దాడింది. ఎందుకో ఏదో తెలియని దుఃఖం కట్టలు తెంచుకుంది. వలవలా విలపించింది.
సాదరంగా తీసుకువచ్చి ఏకాంత మందిరంలో రత్న సింహాసనం మీద కూర్చోబెట్టింది. చందన చర్చలు చేసింది. కస్తూరికా తాంబూలమిచ్చింది. నాదా, ఇప్పటికీ నా ప్రాణాలు కుదుటబడ్డాయి. రణరంగానికి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చాను. ఇంతే చాలు. నా తపస్సు ఫలించింది. నా జన్మ చరితార్థమైంది. నా జీవితం సఫలమైంది. ఇలా పలవరిస్తూ కామభావ పరిప్లుతి అయి సవిలాసంగా వాలుచూపులు విసిరింది. స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ పులకించింది. గుండెలు నిమురుతూ, స్వామి, ఆ అసంఖ్య విశ్వసంహర్తతో యుద్ధం కదా ఎలా జరిగింది? విజయం ఎలా లభించింది? దయచేసి వివరించవు అని గోముగా అడిగింది. శంఖచూడ రూపంలో ఉన్న శ్రీహరి మందహాసం చిందించి మృదువుగా అమృతప్రాయంగా పలికాడు. కాంతామణి, మా ఇద్దరికి యుద్ధం నిండా 100 ఏళ్లు జరిగింది. మన దారవ వీరులందరూ మరణించారు. నేను మాత్రం పోరాడుతూనే ఉన్నాను. అంతలోనే బ్రహ్మదేవుడు వచ్చాడు. మా ఇద్దరికి ప్రీతికరంగా సయోధ్య కుదిర్చాడు. దేవతలకు వారి రాజ్యం వారికి ఇచ్చేశాను. సంతృప్తులై వెళ్ళిపోయారు. మన రాజ్యం మనకు మిగిలింది. ఆ తృప్తితో ఇంటికి తిరిగి వచ్చాను. శివుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. క్లుప్తంగా జరిగింది ఇది అంటూనే తులసిని శయనం మీదకు వాల్చాడు. ఆ ఆకర్షణకు, ఆ సంభోగ సుఖాదిత్యానికి అనుమానించిన తులసి రకరకాలుగా విత్కరించుకుంది. శంఖచూడు కాదని నిర్ధారించుకుంది. చివాలున లేచింది. మాయావి, నువ్వు ఎవడివో చెప్పు. నా పాతివ్రత్యాన్ని నాశనం చేశావు. నన్ను అనుభవించావు. నిజం చెప్పకపోయావో శపిస్తాను అంటూ గాండ్రించింది. శపిస్తుందేమోనని భయపడి శ్రీహరి తన రూపాన్ని చూపించాడు. దేవదేవుడు, సనాతనుడు, నవీన నీరదశ్యాముడు, శరత్ పంకజలోచనుడు, కోటి కందర్ప సుందరాకారుడు నవ్వులు చిందిస్తున్నాడు. పీతాంబరం గాలికి రెపరెపలాడుతుంది. శ్రీహరిని చూడగానే తులసీదేవి క్షణకాలం మూర్చెల్లింది. వెంటనే తేరుకుంది. జగన్నాథ, నీకు దయలేదు. పాషాణ సదృశ్యుడివి. మోసగించి ధర్మభంగం చేశావు. నా పాతివ్రత్యాన్ని ధ్వంసం చేశావు. నా భర్తను సంహరించావు. ప్రభు, ఇంతటి దయాదురుడివి ఎలా అయ్యావు? నీ ఈ ఘోరానికి నిన్ను శపించవలసిందే. ఇక నుంచి నువ్వు పాషాణ రూపుడివి అయిపోతావు. నువ్వు సత్పురుషుడివని, కృపానిధివని పొగిడేవారు వట్టి అమాయకులు, భ్రాంత చిత్తులు. నీది గుండె కాదు, బండరాయి. ఏ అపరాధము చేయని నీ భక్తుణ్ణి పరుల కోసమని పొట్టబెట్టుకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? పూనకం వచ్చినట్టు మాట్లాడుతూ దారుణంగా రోదించింది. గుండెలు బాదుకుంటూ విలపించింది. పడి పడి దుఃఖించింది. చాలాసేపు అలా చూస్తూ మౌనంగా నిలుచుండిపోయాడు శ్రీహరి. మెల్లగా పెదవి విప్పాడు.